మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి పేరు పెట్టుకోవడం, ఎంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్చికిదో విజువల్. అదొదిలే. నీకో విషయం చెప్పాలి, వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు? వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు, పద పద పద. లెట్స్ గో లెట్స్ గో. దీని ఒక లవర్ చెక్కెట్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు, వాళ్ళు కిస్ పెట్టుకోవడానికి రెడీ అయితే నేను ఏదో ఒకటి చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమ్ ఆన్ అభి, కమ్ ఆన్. ఏంటి మీదకి వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరాట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను. అరే మెడ మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరు ఉన్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. నిన్ను అయ్యో కిస్ పెట్టుకున్నారు. అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంట లవర్స్, వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎడగరా పోయేది? ఎవరు మీరు? ఎవరు సంజవుతలేదు ఆరా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు శైలపరికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, బొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండ ఇది? వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పల్లెని పోరీలు పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది? లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఈడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా మారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ, పెండ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుందిరా. గాడే అన్న మణికొండలని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా, మాఫియా బ్యాక్గ్రౌండే? శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టావు తమ్మి, హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లు? అసలా మీరనక ఓరి ఓరి. ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంపా? గట్లయినా బాగుండే తమ్మి, గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. ఏంటి ఇందాక చూసి
అన్నా ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా. ఆగు నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం అంటే మానడమా? ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్వునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి, నీకు నా లెక్క పెళ్లి తప్పేటట్టు లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంక పో. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియా. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశమే ప్రియా. ఒరే 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 ఒరే, మస్తు యాక్టింగ్ చేస్తుండమ్మా ఈడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈయనుంటావుగా లవ్ స్టోరీసు, లైలా మజ్ను, సలీమన్ ఆర్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. గా బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా. ఇంకా బారి. ఈ పెళ్ళన్నా అవుతుందో లేదో అని ఫుల్ టెన్షన్ గా ఉంది. రంగగాడు కనబట్లేదేంట్రా? ఏంట్రా మొహాలని ఏలాడేసి ఉంచున్నారు? అన్నకి ఇలా జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ తీసుకోండి, తీసుకోరా, చెప్పేది తీసుకోండి. అన్నా స్వీట్ తీసుకున్నా. కొట్టాడు. రేయ్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్వీట్లు పంచుతున్నా? ఓ, ఈడి కొత్త టెన్షన్ మొదలైందా? వేసేవన్నా, పప్పులో కాళ్లే కదా చేతులు కూడా ముంచావు. అసలు వీళ్ళందరికీ స్వీట్స్ ఎందుకు పంచాను తెలుసా నీకు? ఫ్రెష్ గా నువ్వు అనుకున్న ప్రియమతోటి పెళ్లి జరగబోతున్నందుకు. నాకు కావాల్సింది శంకర్ పటేల్ కూతురు కాదు, శంకర్ పటేల్ పవర్. పొరపాటున ఇది ప్రేమలో పడిందో మీ అందరినీ చంపేస్తా. ప్రియమ్మ గురించి ఒక్క మాట మాట్లాడావో? అసలు నీ గురించి ఆమె ఎప్పుడు ఏమంటావు తెలుసా నీకు? మా బావ శివలో నాగార్జున లాగా, పోకిరిలో మహేష్ బాబులో ఉంటాడని. అవునన్నా, వాళ్ళందరికీ అర్థమైంది. నీకు అర్థం కదా? ఏంటి ఇంకా ఏంటంటే ఏంటి? ప్రియమ్మ నిన్ను గాఢంగా ప్రేమిస్తుందన్నా. మరి నాకెప్పుడు అలా అనిపించలేదే? మరి అదే అక్కను బయటికి పంపించి చెల్లెలు సీన్ లోకి వచ్చిందంటే దాని అర్థం అదేనన్నా. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోందిరా, కానీ లోపల టెన్షన్ తగ్గట్లేదు. ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. నీకు ఏది కిక్కిచ్చుందో నాకు తెలుసు కదా, అందుకే రప్పించా. వచ్చేస్తుంది మిల్క్ డైరీ. వెళ్ళాలి. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను రా. ఫస్ట్ మందాం రా, చాలా రోజులైంది. ఎప్పుడు ఒకటి దొరుకుతాడు పదా. అన్నా అన్నా, ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్నా. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. 1,00,000? వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కోని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? టెర్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్నా. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఆ బటన్ నొక్కు. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. పొరపా అమ్మో చెల్లి,
కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే వీడిని కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చెవులోడా నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా అంతేనంటావా? అయితే అన్నా అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను. వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపలేం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగాలి. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. మెల్లగా రా. రంగా ఇట్రారా. మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది దీనికి. మా అన్న భలే స్టైల్ కూర్చుంటాడు. ఏందన్నా పిలిచావు? నిజం చెప్పరా. ఏందన్నా? అదేరా ప్రియా లవ్ గురించి. ఆ అమ్మాయి ఏ ఎదవని లవ్ చేయట్లేదు. మరి ఆ రోజు నన్ను లవ్ చేస్తుందని చెప్పావు కదరా. నిన్ను చేస్తుందన్నా, నా మీద ఒట్టన్నా ఒట్టు. మరి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి సినిమాకి వెళ్దాము బా, భోన్ చేసావు బా అని అస్సలు అడగదేంట్రా? ప్రియా హలో హలో ప్రియా, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? సినిమాకంట్రా. హలో బావా. హలో 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 ప్రియా, ఒక్క నిమిషం. ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, వినపడట్లేదు. ఫోన్ ఫోన్. ఏంటి ప్రియా? ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. నీ ఇష్టం ప్రియా. రెడీ అవుతా. ఈసారి దైదుడికి పెళ్లి అయ్యేటట్టే ఉంది. ఏంట్రా అన్నా? ఏం లేదన్నా, నీ లవ్ ట్రాక్ కింద అంటున్నాను. ట్రాక్